జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఒక హీటు వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇటు ఇరుపక్షాలు కూడా అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తగ్గ ఫోర్ అయితే కనబడతా ఉంది. ప్రచారంలో కూడా దూసుకెళ్తా ఉన్నారు. మనతో బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం, ఎట్లా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రచారంలో జోర్దార్గా వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రచారంలో కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రచారంలో మాకంటే ఎక్కువ జోష్ ప్రజలలో ఉంది. ఈసారి ఎట్లనన్నా సరే కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలి, బీజేపీని గెలిపించుకోవాలని చెప్పి ప్రజలే ఉన్నారు. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా అంగరంగ వైభవంగా వాళ్ళు స్వాగతిస్తున్నారు. అదే జోష్తో మేము కూడా ఒకటికి రెండు రెట్టింపులు పనిచేస్తున్నాం. అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఏం చెప్తా ఉన్నారు? 6 గ్యారెంట్ల గురించి మాట్లాడుతుర్రా, లేకుంటే కేసీఆర్ గతంలో ఇచ్చిన పథకాల గురించి మాట్లాడుతుర్రా, ఏం చెప్తా ఉన్నారు? ఒకటే అండి, బీఆర్ఎస్కి 10 సంవత్సరాలు ఇచ్చినాం. అదే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేనే ఇక్కడ ఉండే, ఆలే కార్పొరేటర్లు ఉండే, ఆలే మినిస్టర్లు ఉండే, ఆలే అందరూ ఉండే. కానీ అయినా కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు వచ్చి అభివృద్ధి చేస్తా అంటే ఏం నమ్ముతాం? దోచుకున్నదంతా అయిపోయింది. ఇంకా ఆడనో ఈడనో గుట్టలో పుట్టలో ఉన్నట్టునే మళ్ళీ వస్తాను అంటున్నారు వాళ్ళు. అందుకని చెప్పి ఈసారి బీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలి. 6 గ్యారెంటీల పేరు మీద ఊరూరికి పోయి తప్పుడు హామీలు ఇచ్చిన అంటే ప్రజలను మోసం చేసినా సరే మళ్ళీ ఓటేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? తప్పు చేసిన వాళ్ళని ఈసారి ఎట్లయినా శిక్షించాలి అని చెప్పి ఈసారి బీజేపీనే గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే చెప్తున్నారు. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కాదని, ప్రతిపక్షంలో ఉన్న అటు బీఆర్ఎస్ని కాదని బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఫైనల్ నేను ఒకటే అడుగుతున్నాను. ఇవాళ బీఆర్ఎస్ ఉంది, సార్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నాడు, చెల్లెనేమో ఏడ పడతా ఆడ నేను స్టేజ్లు పెడతా, నేను ఇవాళ రేపు మీ బండారం బయట పెడతా అని ఆమె అంటుంది. ఆమె ఎప్పుడు బండారం బయట పెడుతుంది? వీళ్ళు ఎప్పుడు జైలుకి పోతారో ఎవరికి తెలుస్తలేదు. వీళ్ళ తమ్ముడేమో గల్లీలలోకి వస్తలేడు, ఇంటింటికి వచ్చి ఓట్లు అడగడానికి భయం, రోడ్ల మీద చౌరస్తాలలో లైట్లు పెట్టుకొని నేను వస్తా అంటుడు. ఒక్కసారి వీడికి వచ్చి ఇంట్లో వచ్చి అడిగితే అప్పుడు తెలుస్తుంది ఆయనకి. ధైర్యం లేక అడుగుతున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా చౌరస్తాలలో మీటింగ్లు పెడుతున్నాడు, అజారుద్దీన్ కప్పు తెచ్చిండంటాడు, అది తెచ్చిండంటాడు, ఉన్నలేని మాటలు మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్ని పొగుడుతున్నాడు. కేవలం ఒక 4-5 ఓట్లు వస్తాయని చెప్పి, అంతేగాని ఒక వర్గంలోని మెప్పు పొందడానికి అని చెప్పి ఇంకొక వర్గాన్ని కించపరుస్తూ గుడిలకెళ్ళి అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయిన అట్లాంటి వాళ్ళకి మేము ఓట్లు వేయము. మాకు తప్పు చేసిన వాళ్ళకి మేము ఈసారి శిక్షిస్తాము. మా జూబ్లీ హిల్స్ని మేము ఎంఐఎం చేతిలోకి వెళ్ళి కాపాడుకుంటాం. కాబట్టి ఈసారి బీజేపీనే గెలిపించుకుంటామని ప్రజలే చెప్తున్నారు. ప్రజలకు ఇంకొకటి కూడా అయిపోయింది. ఇన్ని రోజులు సరే మాయమాటలు చెప్పినారు కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే బీఆర్ఎస్కి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినా దారుసలాంకే పోతుంది. కాబట్టి ఈసారి బీజేపీకి ఓటేయాలని చెప్పి వాళ్ళే నిశ్చయించుకున్నారు. అంటే బీజేపీకి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి, అంటే 3rd ప్లేస్ కూడా ఉంటుందో లేదో అనే విధంగా వాళ్ళు సర్వేల రిజల్ట్ కనబడతా ఉంది. అంటే ఎట్లా చెప్తారు? ఆ సర్వేలను సర్వేల గురించి ఏం చెప్తారు? సర్వేలు జనరల్గా కూడా రూలింగ్ పార్టీకి బయాస్డ్గానే ఉంటాయి. మీకు గుర్తుందో లేదో, అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ ఇచ్చారు. కానీ అయినా కూడా మొత్తము బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని మరి బీజేపీ గెలిచింది. బీజేపీ ఒక ప్రతిపక్షంగా నించుంది. అట్లానే ఈరోజు కూడా వాళ్ళు సర్వే వాళ్ళు ఏం చెప్తున్నా సరే మనసులలో ఏమున్నది, వాళ్ళకి ఏముంది, గట్టి సంకల్పం ఏంది అన్నది వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు అడిగిన వాళ్ళు మైక్ చూడగానే ఏదో చెప్తారో అదే అయిపోతుంది. కానీ మీకు ఆ రోజు లెక్కింపులో జరిగిన రోజు మాత్రం బీజేపీయే గెలుస్తుంది. బీఆర్ఎస్ ఏమో ఎమోషనల్ డ్యామేజ్ చేసుకుంటూ ఓట్లాడుతూ ఉంది, ఇటు బీజేపీ ఏమో మతతత్వం ఓట్లు అడుగుతూ ఉంది. మాకే అన్నాడు కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. మతతత్వం చేస్తుంది బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎంఐఎం క్యాండిడేట్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. సల్మాన్ ఖాన్ అనేటోడు గుడులను, దేవతలను కించపరిచి 15 నిమిషాలు ఇస్తే నేను ఏం చేస్తా అని చెప్పి మాట్లాడి రెచ్చగొట్టినోడిని బీఆర్ఎస్ కండువా కప్పుకుంది. వాళ్ళు మతతత్వం చేస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పి అభివృద్ధి వైపు పోతుంది బీజేపీ. కాబట్టి ఈసారి బీజేపీనే గెలుస్తుంది. ఇంకొకటి సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్కి నేను ఒకటే అడుగుతున్నా, అరే నీ ఇంట్లో నీ చెల్లె ఏడుస్తేనే నువ్వు పట్టించుకుంటలేవు, మాలాంటి వాళ్ళు ఏడుస్తే నువ్వేం పట్టించుకుంటావు? నీ చెల్లెకే నీకు న్యాయం చేయడానికి లేదు, నీ చెల్లెనే నువ్వు ఓడగొట్టినోడివి, నీ చెల్లెకే డబ్బులు ఇవ్వలేక అన్యాయం చేసినోడివి, మీ చెల్లెనే జైలుకి పంపించినోళ్ళు. మీరు ప్రజలకు న్యాయం చేస్తా అంటే బీఆర్ఎస్ వాళ్ళని ఎవరు నమ్ముతారు? అదే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నోరు ఉంది కదా అంటే అంటే అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయినరు. ఇవాళ అప్పులు ఊడతలేవని చెప్పి చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఇవాళ వచ్చి అభివృద్ధి చేస్తానంటే వాళ్ళని ఎందుకు నమ్ముతారు? కాబట్టి కేవలం ఒకటే ఒక ప్రత్యామ్నాయం, బీజేపీయే గెలవబోతుంది. ఎంతవరకు మెజారిటీ ఎంతవరకు వస్తుంది? మెజారిటీ ఎంతైనా సరే ఈసారి గెలవడం మాత్రం బీజేపీ సత్తా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఇంకొకటి ఏముంది తెలుసా? తప్పు చేసిన వాళ్ళకి మళ్ళా మనం గెలిపించుకుంటే అరే దేశవ్యాప్తంగా మా పరువు పోతుంది. అరే జూబ్లీ హిల్స్ ప్రజలు ఏందిరాబాయ్ మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చి అబద్ధాలు చేసి నువ్వు మోసం చేసిన బీఆర్ఎస్ని గెలిపించుకున్నారని అంటారు. కాబట్టి ఈసారి వాళ్ళంతలా వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష లాగా ఈసారి జూబ్లీ హిల్స్లో బీజేపీనే గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే చెప్తున్నారు.